హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో ఎంతో రుచిగా, స్పైసీగా ఉండే చికెన్ ఫ్రైని చాలా డిఫరెంట్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం వాడే ఒక చిన్న సీక్రెట్ మసాలా వల్ల టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్‌ని నీట్‌గా వాష్ చేసి తీసుకోండి. ఇది అర కేజీ కంటే కొంచెం ఎక్కువ. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. పసుపు మరియు ఉప్పు ముక్కలకు బాగా పట్టించాలి. ఒక గ్లాస్ వాటర్ అంటే 150 ఎంఎల్ వాటర్ వేసి చికెన్‌ని ఉడికించాలి. మూత పెట్టి ఉడికించుకోండి. చికెన్ ఉడికేలోపు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు ఆయిల్ సరిపోతుంది. 2 మీడియం ఆనియన్స్‌ను ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసిన ఉల్లిపాయల నుండి సగం వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్‌ని తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన సగం ఆనియన్స్‌ని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ఇదే మన ఫ్రైకి మంచి గ్రేవీ టెక్స్చర్‌ని అలాగే టేస్ట్‌ని ఇస్తుంది. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో మనం ఉల్లిపాయలు వేయించాం కదా! అదే ఆయిల్‌ని వాడుతున్నాను. ఆయిల్ వేడయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఐరన్ కడాయిలో చేయడం వల్ల ఫ్రైకి ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చికెన్‌ని ముందుగా ఉడికించడం వల్ల ముక్కల లోపల వరకు ఉడికి జ్యూసీగా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్‌ని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. చికెన్‌తో పాటు వీటిని వేయించడం వల్ల చికెన్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్‌ని 3-4 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. చికెన్ ముక్కలు చూసారు కదా! ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన ఉల్లిపాయ పేస్ట్‌ని యాడ్ చేయండి. పేస్ట్‌ని ఒకే చోట వేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకోండి. ముక్కలకు త్వరగా కోట్ అవుతుంది. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 4 నిమిషాలు వేయించండి. ఈ మసాలా ముక్కలకు బాగా పట్టి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు చికెన్ ఫ్రైని ఎలా ఫ్రై చేస్తారో నాతో కామెంట్‌లో చెప్పండి. అలాగే నా స్టైల్ ఎలా ఉందో కూడా చెప్పండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన చికెన్‌లో కొన్ని డ్రై మసాలాలను వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. సాల్ట్‌ని మనం చికెన్‌లో గూడా వేసి ఉడికించాం కదా! చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ పొడులన్నీ మన చికెన్ ముక్కలకి పట్టేలా కలుపుతూ ఫ్రై చేయండి. చికెన్‌ని ఈ స్టైల్‌లో ఫ్రై చేయడం వల్ల మనం వేసిన మసాలాలు చికెన్ ముక్కలకు పట్టి చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు చేసినా అస్సలు బోర్ కొట్టదు. మీ ఫ్యామిలీ మళ్ళీ మళ్ళీ కావాలంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేయండి. ఫ్లేవర్ సూపర్‌గా ఉంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ చూడండి ఎంత క్రిస్పీగా, జ్యూసీగా ఉందో. ఇప్పుడు లాస్ట్‌లో సగం నిమ్మకాయ రసం తీసి ఇందులో కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది అన్నంలో గానీ, పప్పుచారుతో గానీ, గోంగూరతో గానీ అద్భుతంగా ఉంటుంది. ఒక డిఫరెంట్ స్టైల్‌లో రుచిగా, స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మరిన్ని రుచికరమైన వంటల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.